దొబ్బేసిన డబ్బుకి లెక్క చెప్పలేదుగా, సార్ చేతిలో వాడికి మూడిందే. నన్ను నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను మిమ్మల్ని మోసం చేస్తానా? ఇన్నాళ్ళు మీకు నమ్మకంగా ఉన్నాను, నన్ను కలిపి ఇవ్వమంటారా? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్, నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. అలాంటిది మీ డబ్బు నేను దోచుకుంటానా? మీకు నేను ద్రోహం చేస్తానా? చెప్పండి సార్, చెప్పండి సార్, నా మాట నమ్మండి సార్. నీకు పెళ్లి చేసి హనీమూన్కి స్విట్జర్లాండ్కి పంపించింది నువ్వు జాలీగా ఉండడానికి మాత్రమే కాదు. నా 100 కోట్ల రూపాయల డబ్బుని స్విస్ బ్యాంక్లో నా అకౌంట్లో వేయమని చెప్పి నిన్ను పంపాను, కానీ నువ్వు అలా చేయలేదు. ఆ డబ్బుని అదే బ్యాంక్లో నీ పేరుతో వేసుకున్నావు. స్విస్ బ్యాంక్లో జరిగిన ఈ విషయం ఇండియాలో ఏదో ఒక మొన్న ఈ పిచ్చివాడికి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? 5 రోజులు నీ పెళ్ళాం పక్కన హ్యాపీగా పడుకున్నావు కదా, అది 5 ఏళ్లుగా నా ఉంపుడు కంటే. డబ్బు కోసం వెన్నుపోటు పొడిచిన వాడిని క్షమించడానికి నేనే గౌతమ బుద్ధుణ్ణి కాదు. నమ్మక ద్రోహికి ఇదే శిక్ష. పోయా ఎముడితో చెప్పు, ఇక్కడొక ఎముడున్నాడని. తీసుకెళ్ళండి, ముక్కలు ముక్కలు చేసి విశ్వాసంగా ఉన్న మన కుక్కలకి ఆహారంగా పడేయండి. తీసుకెళ్ళండి, అవైనా తింటాయి. సారు బట్టలు వెళ్ళి తెగిపెట్టింది, వెతకరా సార్. అక్కడ ఎవడో ఉన్నాడు సార్, కుక్కలు వదలండి రా. అటు వెతికరా, మొత్తం వెతికే సార్. సరే ఇటు వెతకండి. ఏంటల్లా ఈ టైంలో దీపాన్ని రుద్దుతున్నావు? మన పేటలో వాళ్ళ కష్టాలు తీరడానికి ఎంత అవుతుందో లెక్క కట్టి చెప్పండి. అంటే భూతం వచ్చిందా? భూతం చిక్కుకుంది. బొటను వేలు అలా, ఇది కార్డు దూరిస్తే నోట్లు బయటకు వచ్చే మిషన్ లాంటిది. ఈ గంగాధరం బొటన వేలు డబ్బు వర్షం కురిపిస్తుంది చూడు. డబ్బు వస్తుంది నిజమే, కానీ అతను మహా కిరాతకుడు. నీ ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తుందేమో అని భయంగా ఉంది. నా ఒక్కడి ప్రాణం పోయినా పర్వాలేదు, ఇకపై మన పేటలో ఎవ్వరి ప్రాణాలు పోవడానికి వీల్లేదు.
హరిహర్రావు కారు ప్రమాదంలో బలి. ప్రముఖ చిట్ ఫండ్ నిర్వాహకులు హరిహర్రావు కారు ప్రమాదంలో అకాల మరణం చెందారు. మనమేదో ప్లాన్ చేసి హత్య చేసి పారేశాం. ఏదో స్వయంగా యాక్సిడెంట్ చూసినట్టు న్యూస్ రాశారు. నేను మీరు చెప్పినట్టే మీ తరఫున పూలదండేసి 5 నిమిషాలు ఏడ్చి మరీ వచ్చాను. విపరీతమైన జనం అండి. వాళ్ళంతా బంధువులు అనుకున్నాను. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళట. సార్, పోస్ట్ మార్టం రిపోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసి కేసు క్లోజ్ చేశాను. చేసిన పని కాదు, చెయ్యాల్సిన పని వదిలేసావుగా. దాని గురించి చెప్పు. ఎక్కడ వాడు? చీకట్లో చీకటిగా కలిసిపోయాడు సార్. వాడు నాకు కావాలి. స్టేషన్లో ఉన్న క్రిమినల్ లిస్టు మొత్తం వెతికాను సార్. వాడు ఏ లిస్టులో లేని కొత్త దొంగలా ఉన్నాడు సార్. హలో, ఎవరండి? గంగాధర్ ఉన్నాడా? రై, ఎవరు అది? సార్ని పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరు చెప్తేనే కంగారు పడుతున్నావు. వాడి బొటన్ వేలతో వాడి తలరాతనే మార్చబోతున్నాను. చూస్తావా? జీడి సార్, ఇది బొట్టనవేలు పార్టీ. ఐ విట్నెస్ లాగా ఇది థంబ్ విట్నెస్. ఏయ్ బ్లడీ క్రూక్, స్టేట్ నుండి సెంట్రల్ వరకు ఎవడెవడు ఏ చైర్లో కూర్చోవాలో డిసైడ్ చేసేదే నేను రా. అది నీ బొటన్ వేల్ని చేతుకున్నంత వరకు. ఇప్పుడు అది నా దగ్గర ఉంది. ఇకపై నీ జాతకాన్ని తిరగరాసే బ్రహ్మను నేనే. అది సరిగ్గా రాయాలి అంటే రే రే దొంగ రాస్కల్, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను రా. నువ్వు లైన్లోకి వస్తావని నాకు తెలుసు. ఇప్పుడు వచ్చావు, చెప్పు ఏం కావాలి నీకు? డబ్బు కావాలి. ఎంత? ఎప్పుడు? ఎక్కడ? 8,90,95 రూపాయలు. రేపు మధ్యాహ్నం సిరిపురం జంక్షన్లో ఉన్న మున్సిపాలిటీ కుప్పతొట్టే నెంబర్ 129లో పడాయి. నీ పరువు కాపాడుకోవాలంటే కుప్పతొట్టులో డబ్బును పెట్టు. పెడతావుగా? ఆ డౌట్ ఏం వద్దు. నువ్వు చీకట్లోనే బయటకు వస్తావనుకున్నాను. డబ్బు అంటే పట్ట పగలే వచ్చేలా ఉన్నావే. ఏయ్, నువ్వు నిజంగా వస్తావా? వచ్చి తీసుకుంటావా? వస్తానురా. నీ నల్ల డబ్బుకి మోక్షం కలిగించడానికి పట్ట పగలే వస్తాను. ఏమయ్యా, 25899922 ఫోన్ చేశాడే, వాడు ఎలా ఉంటాడయా? వాడి హైటు, వయసు, కలరు చూడటానికి ఎలా ఉంటాడో బాగా ఆలోచించుకొని చెప్పు. కమాన్, చెప్తావా లేదా? ఆ డబ్బు మీద ఎవడు చేయి పెట్టినా ఈ కంప్యూటర్ చిప్ నాకు వెంటనే తెలియజేస్తుంది. ఎలుక్కి ఎర పెట్టడం తెలుసా? పెడతాను. ఏదో చిన్న ఉల్లిపాయ పెడతాను. ఇది చాలా కాస్ట్లీగా ఉంది. 8,90,95 రూపాయలు. ఏంటండి బాటా కంపెనీ రేట్లో ఉంది? ఈ బాటా కంపెనీ ఎలుక నాకు ప్రాణాలతో కావాలి. వాచ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలియకూడదు. తెలిసిందో? అన్ని ఛానల్స్లోనూ మార్చి టెలికాస్ట్ చేసి జీడీ గారి పరువు గంగలో కలుపుతారు. వేలు పోతే డమ్మీది పెట్టుకుని క్లోజ్ చేసుకోవచ్చు. పరువు పోతే సార్, మన వాళ్ళంతా మారువేషంలో ఉన్నారు సార్. ఏంటండి అసలు చల్లమే లేదు? వెనక భయపడినట్టుంది. అయ్యో, చిప్పు మూవ్ అవుతాను, చిల్లర మూవ్ అవుతాను. ఏమండే ఎలక పారిపోతున్నట్టుంది. హలో, ఏయ్ వాడిని పట్టుకున్నారా? సార్, కుప్పతొట్టి దగ్గర ఎవరు లేరు. లేరా? ఏంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? కంప్యూటర్ మీలాగా అబద్ధం చెప్తుందా? వెళ్ళి చెత్త కూడా తిరిగి చూడండి. దీని కింద డ్రైనేజ్ హోల్ ఉందిరా. ఏంటండి
డబ్బుతోటి డ్రైనేజీలో పారిపోతున్నట్ట. రై వాడు ఆ డ్రైనేజీలో ఎటువైపు వెళ్ళినా సరే పట్టుకురండ్రా. పట్టుకుని రావండి. బీచ్లో నమాజ్ చేసే వాళ్ళతో కలిసిపోయాడు. వాడెవడో తెలియట్లేదు సార్. రై ఎవడు తప్పుగా నమాజ్ చేస్తున్నాడో వాడిని పట్టుకో. సార్ అందరూ కరెక్ట్ గానే నమాజ్ చేస్తున్నారు. సరిగ్గా వెతుకో. సార్ వాడు తప్పకుండా ముస్లిం అయింటాడు. ముస్లిం ఏరియాలకి మన వాళ్ళని పంపించి బాగా వెతకమని చెప్తాను.
ముస్లిం ఏరియాల్లో 5 అడుగుల 11 అంగుళాలు ఉన్న వాళ్ళందరినీ వెతికి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చూశాను సార్. కానీ వాళ్ళలో వీళ్ళు లేడు. తప్పకుండా ఎలాగైనా పట్టుకొని తిడతాను సార్. ఉండండి, బుక్ చూసి చెప్తాను. ముందు అలావుద్దీన్కి దీపం దొరికిందా? తర్వాత భూతం వచ్చిందా? భూతం ఏమిచ్చింది? అలావుద్దీన్ పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందిరా. అవును, నువ్వు మిస్ వైజాగ్ కదా? నేనే కదా అలావుద్దీన్ రమ్మని పిలిచింది. అలావుద్దీన్ పెళ్లి చేసుకోవడం వెరీ డిఫికల్ట్. వై? బికాస్ అలావుద్దీన్ కి 100 fathers 100 mothers. వాళ్ళందరికీ వంట చేయడం నీకు తెలుసా? తెలీదే. కొన్ని బట్టలు ఉతకడం తెలుసా? అది తెలీదు. అయితే కష్టం. మరి నేనేం చేయాలి? ఎలా? అది ఒక రహస్యం.